46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటుంది. ఈ సీక్రెట్ ఛాంబర్‌లో ఏముంది? అసలు పూరి జగన్నాథ్ ఆలయం రత్నభండార్ తెరవడానికి గల కారణం ఏంటి? ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే రత్నభండార్ లోపల గదిలో వజ్రాలు, బంగారం, విలువైన రత్నాలతో సహా అరుదైన ఆభరణాల కోసం అయితే సేకరణ ఉంది. ఇక ఇందులో 180 రకాల ఆభరణాలు ఉన్నాయి. వీటిలో 74 రకాల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. సో కొన్ని ఒక్కొక్కటి కేజీన్నర కంటే ఎక్కువ బరువు ఉంటాయట. సో ఇక ఒడిశాలోని పూరిలోని 12వ శతాబ్దపు లార్డ్ జగన్నాథ దేవాలయంలో రత్నభండార్ 46 సంవత్సరాల తర్వాత ఆదివారం ఈ జూలై 7న అయితే శుక్లపక్షం ద్వితీయ తిథి నాడైతే ప్రారంభమైన రథయాత్ర ఉత్సవాల మధ్య అయితే తెరబడింది. ఇక ఖజానాను తిరిగి తెరవడానికి ముందు ఖజానా యజమాని అయిన బిమలాదేవి లక్ష్మీదేవి చివరిగా దాని సంరక్షకుడైన లార్డ్ లోక్నాథ్ యొక్క ఆమోదం తీసుకుంటారు. సో ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 11 మంది అధికారుల బృందం ఆలయ ఖజానాలోకి అయితే ప్రవేశించింది. విలువైన వస్తువులను జాబితాను వెంటనే చేపట్టబోమని ఓ అధికారి అయితే తెలిపారు. సో ఇక రత్నభండార్ భద్రతకు ఒడిశా ప్రభుత్వంచే ఎంపిక చేయబడిన ప్రధాన నిర్వాహకుడు ఐఏఎస్ స్థాయి అధికారి, ఇతర సభ్యులు పూరి రాజు ది బ్యాసంగ్ బేద్ నేతృత్వంలో మేనేజింగ్ కమిటీ బాధ్యత వహిస్తుంది. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం జూలై 14న ఇలా రాసింది ట్విట్టర్లో అయితే, భగవంతుడు జగన్నాథుని కోరిక మేరకు ఒడియా ఆస్మిత గుర్తింపుతో ఒడియా సమాజం సాగడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక కోరిక మేరకు జగన్నాథ్ ఆలయం 4 ద్వారాలు ముందుగా తెరిచారు. సో ఈ కోరిక మేరకే 46 సంవత్సరాల తర్వాత గొప్ప ప్రయోజనం కోసం రత్నభండార్ అయితే తెరవబడింది. ఇక రత్నభండార్ లోపల ఏముంది? పూరిలోని 12వ శతాబ్దపు ఆలయంలోని రత్నభండార్ లోపల గదిలో వజ్రాలు, బంగారం, విలువైన రత్నాలతో సహా అరుదైన ఆభరణాల సేకరణ అయితే ఉంది. ఇక ఒడిశా మ్యాగజైన్ ప్రకారం కింగ్ అనంగబేమదేవ్ సర్వశక్తిమంతుడికి ఆభరణాలు సిద్ధం చేయడానికి 2.5 లక్షల మాదాల బంగారాన్ని విరాళంగా అయితే ఇచ్చారు. ఇక 2022 నుండి వచ్చిన ఒడిశా రివ్యూ మ్యాగజైన్ కథనం ప్రకారం భీతర భండార్ 180 రకాల ఆభరణాలు కలిగి ఉంది. ఇందులో 74 రకాల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. కొన్ని 1.2 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. అండాగారం దేవతలకు క్రమం తప్పకుండా ఉపయోగించని విలువైన వస్తువులను అయితే రక్షిస్తుంది. ఇది శతాబ్దాల భక్తి, సాంస్కృతిక వారసత్వాన్ని అయితే ప్రతిబింబిస్తుంది. ఇక బంగారం, వజ్రం, పగడాలు, ముత్యాలతో తయారు చేసిన ప్లేట్లు ఉన్నాయని అయితే నివేదికలు అయితే పేర్కొంది. ఇది కాకుండా 140కి పైగా వెండి ఆభరణాలు కూడా ఖజానాలో భద్రపరిచారు. ఇక 1805లో అప్పటికి పూరి కలెక్టర్ చార్లెస్ క్రోమ్ 1333 వస్తువులను కలిగి ఉన్న లోపల గదిలో నిల్వ చేసిన ఆభరణాల జాబితాను అయితే రూపొందించారు. ఇక గదిలో 128 బంగారు నాణాలు, 1297 వెండి నాణాలు, 106 రాగి నాణాలు, ఇక 24 పురాతన బంగారాల నాణాలు అయితే ఉన్నాయని పుకార్లు అయితే వచ్చాయి. ఇక 1978లో చేసిన చివరి జాబితా ప్రకారం నిధిలో 454 రకాల బంగారు ఆభరణాలు, 12,883 భారీ, ఇక 293 రకాల వెండి ఆభరణాలు, 22,153 భారీ అయితే ఉన్నాయట. సో ఇక 1985లో బంగారు మరమ్మత్తు పని కోసం భీతర భండార్ మరోసారి తెరవబడింది. అయితే ఈ కథనాల జాబితా ఏమీ చేయలేదు. అంతర్గత ఖజానాలోకి ప్రవేశించిన సమూహంలో భాగమైన ఆలయ మాజీ నిర్వాహకుడు రవీంద్ర నారాయణ్ మిశ్రా 2022లో ఓటీవీతో మాట్లాడుతూ ఇక బంగారం, వెండి, వజ్రాలు, నీలమణి, ముత్యాలు, కెంపులు, ఇక ఇతర అరుదైన వస్తువులతో కూడిన కనీసం 15 చెక్క చెస్టులను చూశానని అయితే చెప్పారు. సో ఇక దాంట్లో రత్నాలు ఉన్నాయని అయితే అన్నారు. ఇందులో ఖజానా లోపల పాములు ఉంటాయనే భయం కూడా ఉంది. ఇక రత్నభండార్ తెరవబడిన ప్రక్రియ ఏమిటి? ఇక 1978లో ఖజానాలోని జాబితా ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు 70 రోజులు అయితే చేపట్టారు. ఇక 1980ల నుండి ఆలయ నిర్వాహకులు 2 సార్లు లోపల గదిని తెరవడానికి ప్రయత్నించారు, కానీ ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. ఇక 2018 ఏప్రిల్లో పురావస్తు శాఖ అంటే ఏఎస్ఐకి చెందిన 3 సభ్యులతో సహా 16 మంది సభ్యుల బృందం గది తాళాలు కనిపించకపోవడంతో అంతర్గత ఖజానాలోకి వెళ్ళలేకపోయినప్పుడు చివరిసారిగా అలాంటి ప్రయత్నం జరిగింది. ఈసారి భవిష్యత్తు సూచన కోసం ఆభరణాల డిజిటల్ క్యాటలాగ్ రూపొందించడానికి రత్నభండార్లోకి ప్రవేశించే ప్రక్రియ మొత్తం వీడియోగ్రాఫ్ చేయబడింది. ఇక పూరి అడ్మినిస్ట్రేషన్ వద్ద ఉన్న డూప్లికేట్ కీని ఉపయోగించి ట్రెజరీ తెరవడానికి ప్రత్యేక బృందాలు మొదట్లో శుభమేళ అని పిలిచే ఒక శుభ సమయాన్ని ఎంపిక చేస్తాయి. ఈ విధానం విఫలమైతే తాళం పగలగొట్టే ప్రక్రియను మెజిస్ట్రేట్కి పర్యవేక్షిస్తారు. ఇక రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం ఆలయ కమిటీ ప్రారంభానికి ముందు సరీసృపాలు బెదిరింపుల గురించి ఆందోళన చెందుతున్న
నైపుణ్యం కలిగిన పాము మంత్రగతిని కోరింది. ఇక వైద్యాల బృందం కూడా అవసరమైన వైద్య సామాగ్రితో సిద్ధంగా అయితే ఉంటుంది. ఇక రత్నభండార్ తెరవడం జాబితా ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రాత్ కూడా రత్నభండార్ లోపలికి వెళ్ళారు. లోపల అసాధారణంగా ఏమీ లేదని, ఛాంబర్ లోపల సర్పాలు ఉన్నాయని ఊహాగానాలను కూడా తోసిపుచ్చారు. ఇక ఆలయానికి 4 తలుపులు తెరుచుకున్నాయి. ఇక గత నెలలో కోవిడ్-19 మహమ్మారి నుండి మూసివేయబడిన 12వ శతాబ్దపు శక్తివంతమైన ఆలయం యొక్క 4 ద్వారాలు ప్రజల కోసం తెరవబడ్డాయి. ఇక ఆలయ బయట గోడకు 4 ద్వారాలు ఉన్నాయి. అవి 4 వేర్వేరు దిశల్లో తెరుచుకుంటాయి. ఈ 4 ద్వారాలను 4 జంతువులను అయితే సూచిస్తాయి. తూర్పున సింహాలు ఉన్నాయని కాబట్టి దీన్ని సింహద్వారం లేదా సింహద్వారం అని పిలుస్తారు. ఇక పశ్చిమ దిశను పులులు సూచిస్తాయి కాబట్టి దీన్ని టైగర్ గేట్ లేదా వ్యాఘ్ర ద్వారం అని అయితే పిలుస్తారు. ఆలయ ప్రకారం యొక్క ఉత్తర దిశని ఏనుగులు సూచిస్తాయి కాబట్టి దీనికి ఎలిఫెంట్ గేట్ అని, అస్థి ద్వారం అని పేరు పెట్టారు. ఇక గుర్రాలు సూచించే దక్షిణ దిశను గుర్రపు ద్వారం లేదా అశ్వద్వారం అంటారు. ఇక ఆలయం ఎందుకు పోల్ ఇష్యూ అయింది? సో జగన్నాథ్ దేవాలయంలో అంతర్గత ఖజానా అయిన రత్నభండార్ యొక్క తప్పిపోయిన కీలక సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లేవనెత్తారు. ఇక నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఇన్వెంటరీలో అయితే క్లీన్ రాకపోవడానికి కారణమని ఆరోపించారు. అందులో భద్రపరిచిన నగలు, విలువైన రాళ్ళు. ఇక పూరీని పర్యాటక కేంద్రంగా ప్రచారం చేసే పేరుతో జగన్నాథ్ ధామ్ సంప్రదాయాన్ని తగ్గించారు. ఇక శ్రీక్షేత్ర అంటే పూరి వాణిజ్య కేంద్రంగా రూపాంతరం చెందింది. మూగజీవాలు కూల్చివేయబడ్డాయి. ఇక జగన్నాథ ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు మూసివేయబడ్డాయి. జగన్నాథుని రథయాత్రను ఆపేందుకు కుట్ర జరిగింది అని బహిరంగ సభల్లో అయితే చాలా అన్నారు. ఇక ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. శ్రీకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్నాథుడు, అతని అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి ఆలయంలో అయితే ఉన్నారు. ఇక పూరి ఆలయంలో వార్షిక రథయాత్ర లేదా రథోత్సవం, ఇక 3 ప్రధాన దేవతలను అపారమైన అలంకరించబడిన ఆలయ కార్ల ద్వారా లాగడానికి ప్రసిద్ధి అయితే చెందింది. సో ఇది జగన్నాథ రథయాత్ర. సో ఒడిశా పూరిలో ఉన్న ఆలయంలో ఈ ట్రెజరీ గురించి అయితే చాలా ఇష్యూ ఉంది. పాములు కాస్తాయి అనేది ఇది ఆవాసం అని అయితే అక్కడికి వెళ్ళిన బృందం అయితే చెప్పేశారు. సో ఇప్పుడు డిజిటలైజేషన్ ఆ నగల ట్యాగుల్ని తగిలిద్దామని అయితే వెళ్ళారు. సో ఏం జరిగిందో ఇదనమాట ఇష్యూ అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.